వీఆర్ ఆన్ డే 3 గేటర్లాండ్. ఇక్కడ అన్ని డిఫరెంట్ అలిగేటర్స్ ఉంటాయి. విల్ ట్రై టు కవర్ యాజ్ మెనీ టు షో యూ గైస్. ఇవాళ చాలా క్లైమేట్ చాలా హాట్గా ఉంది, చాలా సన్నీగా ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ. Today they are going to sat on get an alligator show. Hello guys, so we are entering into Gatorland. It looks like it's a family owned and operated since 1949. That's great. So you can see the gators welcoming us. So it's a nice deck. Ooh, I found some. Lot of gators here. ఇది పడుతున్నారు ఇక్కడ వాళ్ళకి చిన్న చిన్న క్యూట్ gators ఉన్నాయి ఇక్కడ. gators వాటికి ఫుడ్ ఫిషెస్ ఇస్తున్నారు. చూద్దాం లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉందో చూద్దాం. ఇక్కడ కిడ్స్ కి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది, వాటర్ పార్క్ లాగా. కిడ్స్ కొంతమంది ఆడుకుంటున్నారు. అనన్య కూడా వెళ్ళాలంటుంది, బట్ వీ డోంట్ హ్యావ్ అ స్విమ్మింగ్ డ్రెస్ ఆర్ అ చేంజింగ్ డ్రెస్ హియర్. ఇట్స్ అ సర్ప్రైజ్ టు us. I didn't explore much. ప్రస్తుతానికి అనన్య చూసి ఎంజాయ్ చేస్తుంది ఇవాళ. అనన్య ప్లే ఏరియాకి వెళ్ళిపోయావా? చూసేసావా ప్లే ఏరియా? సరే పద మనం అలిగేటర్స్ చూసేసి వచ్చి ఆడుకుందాం. No, there is a play area. Wait. Hey, tortoise walk చేస్తుంది. Okay. అనన్య దాని బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుసా నీకు? ఎలా ఫీల్ అవుతున్నావు అనన్య? Hi. ఎలా ఫీల్ అవుతున్నావు టచ్ చేస్తే? Hi. హార్డ్ గా ఉందా? Yep. అది స్కల్. Yeah. Oh. యా It's a shell. యా ఇక్కడ టచ్ చేస్తావా? నిద్రపోతుంది. వావ్, మీకోసమే ప్యాంథర్స్ లేసాయి. కమింగ్ అవుట్, సర్చింగ్ ఫర్ సంథింగ్. సే హాయ్ అనన్య, సే హాయ్. పూమా షూస్ ఉంటారు కదా. పూమా అంటే ఏంటి? దే ఆర్ ఆల్సో టైప్ ఆఫ్ ప్యాంథర్స్. సో ప్యాంథర్స్ ని పూమా అంటారు, కౌగర్ అంటారు, మౌంటైన్ లయన్స్ అంటారు. సో యా, చూసాం కదా వీడియోలో. దే ఆర్ లిటిల్ స్కేరీ. దే లుక్ లైక్ లయన్ బట్ దే ఆర్ ప్యాంథర్స్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ జాలీన్స్. దే ఆర్ లిటిల్ alligators. క్యూట్ గా ఉంది కదా, కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నార్మల్ టాటా దే ఆర్ కాల్డ్ చూడు లిటిల్ గేటర్స్. సారీ, కన్ఫ్యూజ్డ్. ఓకే, వీటిని జాలిన్స్ అంటారు. ఇవి లిటిల్ గేటర్స్ అనమాట. దాని నోస్ చూసారా, పైన సగం లేదు. మనం అక్కడ ఇందాక పిక్చర్ లో కూడా చూసాం కదా. వీటిని జాలిన్స్ అంటారు. ఓకే, వీటిని ఇగునాస్ అంటారు. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ లిజార్డ్స్. మనం గోడ మీద చిన్న చిన్న బల్లులను చూస్తాం కదా, ఇవి రాక్షస బల్లులు. సో పెద్ద పెద్దవి ఉన్నాయి, మూవ్ అవుతుంది చూసారా, అవే లిజార్డ్స్. ఇగునాస్ అంటారంట. బిగ్ స్నేక్స్, పైథాన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎల్లో కలర్ లో ఉన్నాయి. 2 జైంట్. ఇట్స్ మూవింగ్. ఏ
సో ఈ ఫ్లోరిడా మామూలుగా హాట్గా ఉంటుంది కదా క్లైమేట్, అందరూ కొంచెం ఇండియా క్లైమేట్కి దగ్గరగా ఉంటాయి అంటారు. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్నది ఏంటి అంటే ఇక్కడ పాండ్స్లో ఎక్కువ అలిగేటర్స్ ఉంటాయి. మళ్ళా ఈ స్నేక్స్ కూడా కొంచెం ఆ, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో వీ షుడ్ బి కేర్ఫుల్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ పాండ్స్లో నీళ్ళు కనిపించింది కదా అని దూకేయకూడదు. దేర్ ఆర్ ఛాన్స్ యూ సీ అలిగేటర్స్, మోర్ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్. స్కూల్ పిల్లలందరూ కూడా వచ్చారు ఇవాళ, ఎక్స్కర్షన్ ఉన్నట్టుంది. లాట్ ఆఫ్ స్కూల్ పిల్లలు ఉన్నారు ఇక్కడ. సో లుక్స్ లైక్ 75 years ఆఫ్ గేటర్ ల్యాండ్. చూద్దాం, ఇంకా ఇక్కడ ఏదో ట్రైన్ ఉందంట, ట్రైన్ చూద్దాం. సో అనన్య రెస్ట్ తీసుకుంటుంది, షీ వాంట్ టు ఈట్ సంథింగ్. సో ఏవో కప్ కేక్స్ తెచ్చుకుంది, కప్ కేక్స్ తింటుంది అనన్య. మనకి ఇంకో కొద్దిసేపట్లో ఇక్కడ ఏదో షో ఉంది, ఆ షో చూసేసి నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం. చూసారా అలిగేటర్స్ ఉన్నాయి, అలిగేటర్స్ దే ఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద షో ఐ బిలీవ్. లెట్స్ సీ. క్రోకడైల్స్తో నేను ఎప్పుడు షో చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. లెట్స్ సీ. ఇప్పుడు చూడండి అలిగేటర్స్ పైకి లేస్తాయి, ఫుడ్ పంపించారు. ఆ ఫుడ్ ని ఎలా పట్టుకుంటాయో చూస్తున్నారా? చూడండి, చూడు జట్టు జట్టు చూడు, అక్కడ చూడు. అనన్య చూస్తున్నావా? అలిగేటర్స్ చూసారా ఫుడ్ ఎలా తింటున్నాయో? అలిగేటర్ జంపింగ్. He's going to the end of the dock. Looks like they're going to run up. This is the most dangerous part, guys. Y'all gotta get extra loud. They're risking life and limb for you guys. Yo, jump, yo, go. Wow, wow. Keep that energy up, guys. Don't fall silent on me. I know it's up, but y'all gotta get loud. Chicken pieces వేస్తున్నారు, అవి జంప్ చేసి మరి తీసుకున్నారు. Wow. Watch your fingers here. Looks like Bo's got a big alligator over on his side right there, just a slightness. Oh, amazing jump on the side. Get loud, guys. Yo, jump, yo, go. Yo, Marion, yo, Juicy. Just make some noise, guys. ఓకే, మనం జంపారు షో చూసాం కదా. అలిగేటర్స్ కి క్రోకడైల్స్ కి డిఫరెన్స్ ఏంటో తెలిసిందా? విన్నారా లేదో నేను మళ్ళీ చెప్తున్నా. సో అలిగేటర్స్ కి రెండు ఒకేలాగా ఉంటాయి, మెయిన్ గా వాటి ఫేసే డిఫరెన్స్ అనమాట. అలిగేటర్స్ ఏంటంటే కొంచెం కూజ్గా ఉంటుంది, దాని మౌత్ అనుకోండి, ముక్కు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొంచెం కూజ్గా ఉంటుంది. వేరేస్ క్రోకడైల్కి కొంచెం వైడ్గా ఉంటుంది అనమాట. సో అదే మెయిన్ డిఫరెన్స్ అలిగేటర్స్కి క్రోకడైల్కి. ఇప్పుడు ఈ జంపారి షో అయిపోయింది, మనం వాళ్ళు ఫుడ్ చికెన్ పెట్టారు కదా వాటికి చూసాం కదా. నెక్స్ట్ షో ఏముంటో చూద్దాం. ఈ పార్క్ ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 1 అయింది. సో అనదర్ 4 hours. లెట్స్ సీ. పోతుంది. మనం ఇప్పుడు వైట్ అలిగేటర్స్ ని చూస్తున్నాము. వరల్డ్ లోనే రేరెస్ట్ కైండ్. వీటిని ఆల్బినో అలిగేటర్స్ అంటారు. ఇదేంటంటే కొంచెం జెనెటిక్ డిఫెక్ట్ ఉంటే ఇలా ఉంటాయంట. సో ప్రొడ్యూస్ అవ్వాల్సిన మెలనిన్ ఇలాంటి ప్రొడ్యూస్ కాకపోతే అప్పుడు ఇలాంటి కలర్ లో ఉంటాయి ఇవి అలిగేటర్స్. దే ఆర్ కాల్డ్ ఆల్బినో అలిగేటర్స్. డిసైజర్స్ కి మన చేత ఫుడ్ పెట్టిస్తారు అనమాట. See how close the alligators are. These are called mamami. Dwarf crocodile anta. Dwarf crocodiles are native to Africa. Mamami వచ్చేసి అమెరికన్ crocodiles. This is something African crocodile అంటారు. ఒకటే ఉంది వన్ టైప్. Called Martens. Salt water crocodile. దాని టీత్ చూడండి ఎలా ఉన్నాయో. 30 years బతుకుతాయంట. దాని టీత్ చూసావా ఎలా ఉందో?
హాహా. ఇది చూడు అక్కడ teeth See కూడా one. కనిపిస్తున్నాయి. ఇక్కడ టీత్ కనిపించట్లేదు, నాకు కనిపిస్తున్నాయి టీత్. అట్లే డ్రాగన్ టీత్. These are called lace monitors. Climb చేస్తున్నాయి చూసావా? Let me show you the other way. These are called lace monitors. పైకి ఎక్కుతుంది చూడండి. These are found along the east coast of Australia. These are called baby birds. Baby bird అని బాగుంది. దానికి తగ్గట్టే ఉంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకోటి అయితే మార్షల్ బర్డ్ అని ఉంది రకంగా. It's called pork chop. మీకు అనిపిస్తుంది కదా అన్ని క్రోకడైల్సే, చిన్న చిన్న డిఫరెన్సెస్తో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా మనం ఎలా ఉంటామో ఇవి కూడా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా క్యారెక్టరిస్టిక్స్ బిహేవియర్ ఉంటాయన్నమాట. కొన్ని అలిగేటర్స్కి క్రోకడైల్స్కి కలిసి ఉంటాయంట, కొన్ని ఉండవంట. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ నేచర్. మనుషులలాగో వీటిలో కూడా భేదాలు అన్నీ ఉన్నట్టున్నాయి, రైట్? దే ఆర్ ఆల్సో డిఫరెంట్ కలర్, డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ ప్లేసెస్. సో ఇది ఒక ఫ్యామిలీ ఓన్ చేస్తుంది. సో దే ఆర్ మెయింటైనింగ్ దిస్ పార్క్ యాక్చువల్లీ. సో ఫార్ ఇట్స్ గుడ్. Let's see, we are entering into called Nile crocs. Sultan, the Nile crocodile, the ruler of the jungle crocs. Sultan అని ఎవడో ఉంటాడు, మైక్, రైట్? మైక్ alone is permitted to scratch Sultan under his chin. ఇది ఎవరితో మాట్లాడదంట, మనుషుల దగ్గరికి అసలు వెళ్ళదంట. ఇది హ్యూజ్ జైంట్ క్రోకడైల్, రైట్? కింగ్ ఆఫ్ జంగల్ అంటున్నాడు. So it's 1,000 pounds, 40 plus years, 11.5 feet. Very huge. Again, this is another crocodile. His hair into Alvaro alia. Ananya is going to feed alligators. The alligator food ఇది ఏంటో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అనన్య త్రో చేస్తుంది, పట్టుకున్నాను. ఓకే, అక్కడ త్రో చేస్తావా? అక్కడ 3 ఉన్నాయి చూసావా, అక్కడ త్రో చేస్తావా? చూద్దాం అసలు ఏముంది. తినింది అది. ఇంకోటి వేస్తావా? చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి త్రో చేయి. పిల్లలు ఎవరు? తినేసింది. అక్కడే చూడు, అక్కడ చాలా ఉన్నాయి చూసావా, అక్కడే. త్రో లాంగ్. వెయిట్ వెయిట్, జెత్తిన వేస్తాడా? డైరెక్ట్ దాని మౌత్ లోకి వేయాలి, దాని మౌత్ లోకి వేయాలి డైరెక్ట్. రెండు తినేసాయిగా. అయిపోయాయి. ఆ మమ్మీకి ఒగ్గిద్దామా? వెయ్యి ఒకటి. జస్ట్ శాండ్ ఏదో ఉంటుందిలే పాప, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు.
ఇప్పుడు కావ్య కూడా ఫీడ్ చేస్తుంది క్రోకడైల్స్ కి. ఎక్కడ వేస్తుంది కావ్య చూద్దామా? ఎక్కడ వేసింది? క్రోకడైల్స్ తినేస్తున్నాయి. కమాన్ అనన్య. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనం బర్డ్స్ కి ఫీడ్ చేసి ఉంటాము, కౌస్ కి ఫీడ్ చేసి ఉంటాము, ఎప్పుడు ఎవరు క్రోకడైల్స్ కి ఫీడ్ చేసి ఉంటారు కదా. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అనన్య, గుర్తుపెట్టుకుంటావా నువ్వు క్రోకడైల్స్ కి ఫీడ్ చేసింది? ఓకే. ఇక్కడ చూసారా ఫ్లెమింగోస్, క్రోకడైల్స్ అన్ని పక్క పక్కనే ఉన్నాయి. అఫ్ కోర్స్ దేర్ ఇస్ ఎ సపరేటర్ అని ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు సీ. అక్కడక్కడ కొన్ని బర్డ్స్ కూడా క్రోకడైల్స్ పైన నిలబడుతున్నాయి. ఇట్స్ లైక్ దే ఆర్ లాంగ్ ఫ్రెండ్స్. I want to see them. Yeah, see. And I don't know what those black things are. They want to see Bobcat by the way. Okay. It's called bobcat. The most abundant wild cat in the US. Bobcats are found in every state. Go guys, go talk to Ernie right now. Come here, Munchkin. Sit your butt right there, nice and gentle, okay? అనన్య ఇప్పుడు క్రోకడైల్ మీద కూర్చుంటుంది. వావ్, అసలు భయం లేకుండా ఉంది. Look up there, look. Head on out, sweetheart. You're all set. All right, bud, come on over. Punch his toes. ఫాస్ట్ గా వెళ్ళేసింది అనన్య. అనన్య, them. దేని మీద కూర్చున్నావు నువ్వు? Alligator. హౌ డిడ్ ఫీల్ లైక్? Soft. సాఫ్ట్ గా ఉండిందా? భయం వేసిందా నీకు? భయమే లేదా? వావ్, యు ఆర్ బ్రేవ్ గర్ల్. ఏమన్నా చెప్తావా నువ్వు? Yeah. ఏం చెప్తావు? So, I love the alligator. యూ లవ్ ద అలిగేటర్స్? 3:30 show. వెరీ క్యూట్. సో ఇప్పుడు అనన్య ఎక్కడైతే అలిగేటర్స్ మీద కూర్చొని ఫోటో దిగిందో, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీస్ అలిగేటర్స్ ఆర్ వెరీ స్వీట్. ఓకే, టేస్ట్ చేయడానికి కాదు నేను చెప్పేది, బట్ దే బై నేచర్ దే ఆర్ వెరీ స్వీట్. అవి జనరల్గా మనుషుల్ని అటాక్ చేయవంట. నువ్వు ఎంతో లక్కీయెస్ట్ పర్సన్ అయితే నిన్ను అటాక్ చేస్తుందంట. డబల్ లక్కీయెస్ట్ పర్సన్ అయితే దే మైట్ కిల్ యూ. కానీ crocodiles are very tough. Okay, there are a 99% chances that crocodile kill people, but not alligators. There is only 1% chance that alligator kills human being అనమాట. లాస్ట్ 100 years లో alligators ద్వారా చనిపోయిన వాళ్ళు జస్ట్ 30 మంది ఉంటారంట. నాట్ మోర్ దెన్ దట్ లాస్ట్ 100 years. ఓకే, సో దీస్ alligators are so sweet. ఇప్పుడు మీరు అనన్య దిగిన ఫోటోలో చూసుంటే దాని మౌత్కి టేప్ వేసేసారు. అది జస్ట్ ఏంటంటే మన నార్మ్స్ ఉంటాయి కదా, రెగ్యులేషన్స్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్, దానికోసం అని చెప్పి అది అట్స్ అన్ అప్రూవ్డ్ థింగ్ అనమాట. ఇట్స్ నాట్ హర్టింగ్ యానిమల్ అనమాట. ఆ టేప్ వేశారు. ఆ టేప్ లేకుండా కూడా ఆ అలిగేటర్ అట్లా కూర్చోబెట్టి ఫొటోస్ దిగడానికి కోఆపరేట్ చేస్తుందంట. సో ఇలా అని చెప్పి ప్రతి అలిగేటర్ అలా అలౌ చేస్తుంది అంటే నో. సో వాళ్ళ దగ్గర ఉన్న అలిగేటర్స్ అన్నింటిలో ట్రై చేస్తారంట వాళ్ళు. దే ట్రై టు వర్క్ విత్ దెమ్. ఓకే, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏమి ఆ అలిగేటర్ నుంచి బయట తీసుకురారు. సో ఇట్స్ జస్ట్ దే వర్క్ విత్ దెమ్. ఏవైతే కోఆపరేట్ చేస్తాయో వాటితోనే ఇలాంటి ఫోటో ఎక్సర్సైజెస్ అన్ని చేస్తారనమాట. ఈ పర్టికులర్ పాండ్ లో ఒక 11 అలిగేటర్స్ ఉన్నాయి. ఓన్లీ 11 అలిగేటర్స్ లో ఓన్లీ 4 అలిగేటర్స్ మీద ఇట్లా ఫొటోస్ అవి కోఆపరేట్ చేస్తాయంట. అదర్స్ విల్ నాట్ కోఆపరేట్. సో దే ఆర్ ద స్వీటెస్ట్ థింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ ట్రైనర్స్తో మాట్లాడాం మేము. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వర్ ప్రొవైడెడ్ బై ట్రైనర్స్ అట్ గేటర్లాండ్. ఇప్పుడు ఇక్కడ అలిగేటర్స్తో ఒక చిన్న షో చేస్తారనమాట. అక్కడ ట్రైనర్స్ వచ్చి అలిగేటర్స్లో చిన్న చిన్న రిస్కీ స్కేరీ థింగ్స్ అని చూపిస్తారు. సో మనకు చాలా అట్రాక్టివ్గా ఫన్నీగా ఉంటుంది. బిఫోర్ ద షో స్టార్ట్స్ ఏంటంటే ఆ ఫోటో సెషన్ ఉంటుంది. ఇందాక అనన్య ఫోటో చూసాం కదా, సేమ్ ఎవ్రీ షోకి బిఫోర్ 5 minutes, ఆఫ్టర్ 5 minutes షో ఒకటి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అలిగేటర్కి వాళ్ళు టేప్ ఎలా చుట్టేస్తారో.
ఇక్కడ ముందు నెట్టెడ్ క్లాత్ ఉంది చూసారా, ఇది సేఫ్టీ మెజర్స్ అనమాట. సో ఆల్ ద 3 to 4 సైడ్స్ ఆ పాండ్ ఉంది కదా చిన్నది, దాని చుట్టూ అలా పెట్టేస్తారు. ఓన్లీ ఒక అలిగేటర్ ట్రైనర్ మాత్రమే ఆడ ఉంటాడనమాట. మిగతా అన్ని సైడ్స్ ఇంక మళ్ళీ అలిగేటర్స్ పైకి రాకుండా సేఫ్టీ మెజర్ తీసుకుంటారు. అవి అంత హార్మ్ఫుల్ కాకపోయినా వీళ్ళు ఎక్కడ సేఫ్టీకి హై ప్రయారిటీ ఇస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ వెదర్ దే ఆర్ రిస్కీ ఆర్ నాట్. చూసారా ఎంత టైట్గా కట్టేశారో. అది అది అనుకుంటే తీసేస్తుంది, జస్ట్ మన సేఫ్టీ కోసం అదంతే, యాజ్ పర్ నార్మ్స్. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి రెస్ట్ ఆఫ్ ద అలిగేటర్స్ని పాండ్లోకి ఎలా పంపిస్తున్నారు. అతను అంత పుష్ చేసినా అది బ్యాక్ అటాక్ చేయట్లేదు. దట్ వాస్ క్రేజీ థింగ్ ఐ హ్యావ్ సీన్. అసలు అవి ఏవి చేయట్లేదు అనమాట వాళ్ళని. దట్స్ నైస్. ఇప్పుడు చూడండి ఆ ట్రైనర్ చెప్పాం కదా స్కేరీ థింగ్స్ అన్ని చేపిస్తారు. ఇప్పుడు ఆ మౌత్ ఓపెన్ చేసి దానిలో టూత్స్, దాని ఎన్ని పళ్ళు ఉంటాయి, అంత కూసుగా ఉంటుంది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అది ఒక్కసారి కొరికితే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మాకు అతని ఫేస్ని దాని కరెక్ట్గా దాని మౌత్ క్లోజ్ చేసి అట్లా చిన్న ఆనిచ్చి చూపించాడు అనమాట. దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. షో అలా 10 to 15 minutes జరుగుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఇలాంటి షోస్ మనం ఇందాక క్రోకడైల్ ఫుడ్ పెట్టేది చూసాం కదా, అదొక జంపారు షో అంటాము. ఇది వచ్చి లెజెండ్స్ ఆఫ్ ద స్వాంప్ అంటాము. ఇంకొన్ని ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయి, మీటగేటర్ అని, అప్ క్లోజ్ ఎన్కౌంటర్స్ అని, ఇవి కూడా ఉన్నాయి. అవే కాకుండా దీంట్లో జిప్ లైన్ కూడా ఉంది. మాకు టైం సరిపోలేదు, సో జిప్ లైన్కి వెళ్ళలేదు మేము. అండ్ ఒక పెద్ద ఇది ఉంటాయి కదా మనకు డెజర్ట్స్లో, ఒక పెద్ద కార్స్ ఉంటాయి కదా, అలాగే అడ్వెంచర్ అవర్ అని చెప్పి కూడా ఒక పెద్ద ట్రక్ లాంటిది ఒకటి ఉండింది. దాంట్లో వాళ్ళు ఒక ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మా డే కంప్లీట్ అయింది. ఇట్ వాస్ వెరీ ఫన్. అవుట్ సైడ్ మర్చెండైజ్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేసాము. ఈ లాస్ట్ మూమెంట్ పిక్స్. హోప్ యూ లైక్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.